సో పిఠాపురంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులకి ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా? ఏ ఇది జరిగిందో జరగలేదు తీసి పక్కే, కానీ ఇలాంటివి జరగడం మాత్రం చాలా బాధ. ఇలాంటివి జరగడం ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ట్రెండ్ ఉంది. ఈ టెక్నాలజీ ఇంత ట్రెండ్, కాలం మారిపోయింది. ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలా జరుగుతుందంటే దారుణం ఇది. అది అంటే మన దేశం ఎక్కడ పోతుందనే. అంటే వాళ్ళకి షాపులకి రానికపోవడం, వాళ్ళకి ఎలాంటి వస్తువులు కూడా అమ్మకపోవడం, ఢిల్లీలోకి రాకూడదని, ఉమ్, నువ్వు మా ఇంట్లోకి రాకూడదని. అదే మా మా అవసరం ఉంటే మాత్రం మా దగ్గర రావడం, కాళ్ళ మీద పడ్డం, ఓట్ల కోసం ఏమో వచ్చి బా ఏమన్నా చేస్తారా? ఏంది అన్యాయం అర్థం కావట్లేదు. ఉమ్. సినిమా ఎందుకు ఫీల్డ్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ దళితుల కోసం అయితే, ఏ బహుజనుల కోసం అయితే రాజ్యాంగాన్ని రాసి వాళ్ళ హక్కులకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ సనాతన ధర్మంలో మన డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళ నియోజకవర్గంలో దళితుల్ని ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే విన్నా అదే చూసాను, నేను కూడా చూసాను అంటే వీడియో. సనాతన ధర్మంలో దళితులు హిందువులుగా చూడరా? అదే కదా బాధ. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఉమ్, కేసులు పెట్టడం, ఉమ్, వాళ్ళ వాళ్ళు రావడం. ఇప్పుడు ఎవడు వచ్చి మాట్లాడాడు? అది కాదు బాధ. ఉమ్. అంటే ఇక్కడ ఆ ఎవరు రోజు దళితులు లేరు కాబట్టి అదే దళితుల గురించి లేరనే ఉమ్, మనోళ్ళని ఇలా అనడం, ఇలా ఉమ్, మాట్లాడడం. దళితులే కాదు, ఎవడైనా సరే, తక్కువ ఎవడైనా సరే, ఉమ్, సమాజం అంటే అంతే కదా. ద- అంటే కాదు ఇది. ఉమ్, మారాలా, జనాలకు అర్థం అవుతుంది. చూస్తారు ఒక 5 ఏళ్ళు ఎవరికి అధికారం ఏమో వాళ్ళకి ఇచ్చేస్తారు, మళ్ళీ అంతే చూస్తారు అంతే. ఇలాంటి జరిగి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా సినిమాలు ఏమో రకరకాలుగా చెప్పి అబద్ధాలు ఎన్ని. జనాలందరూ నా ఊళ్ళే, నా ఆస్తులు హిందువులందరూ నా బంధువులే, అదే కులం లేదు, మతం లేదు. మతం లేదని చెప్పడం. ఆ, ఈ దేశంలో అందరూ నా ఓళ్ళే అన్నాం. ఈడ చూస్తేనే ఇది. ఆ మహానుభావుడు ఉండబట్టే కాస్త ఆ అంబేద్కర్ గారు ఉండబట్టి ఈ రోజు మనం అంతా ఇక్కడ ఉన్నాం. మనం హ్యాపీగా ఉంటున్నాం. అతను ఏ పరమైనా చేసుకుని వెళ్తాను, చదువుకోగలుగుతాను, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మొన్న అంబేద్కర్ వాళ్ళు కూడా అందరూ అంబేద్కర్ జయంతి అప్పుడేమో చెప్పుల దండ వేసారు. అదే ఎవడు నా కొడుకు వాడు దొరకాలి, వాడు ఎవడో కాని వాడు నా కొడుకులు ఎట్టా ఎవడు పుట్టారో నా కొడుకు వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. ఆ పుట్టినోడు కూడా సిగ్గులు నా కొడుకులు ఏడు పుట్టారు.